హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలియని కథలు. అయితే నేను ఈరోజు భరతనాట్యం టు మోహిని అట్టం అనే ఒక మలయాళం మూవీని తెలుగులో అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. దీనికైతే 2 సీజన్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ సీజన్లో అయితే భరతనాట్యం టు పార్ట్ 1 శశి అనే ఒక వ్యక్తిని అయితే చూస్తాం. శశి పూజలు చేస్తూ ఉంటాడు. శశికి సుభాష్ అనే ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. శశి వాళ్ళ నాన్న భరత్, అతనికి ఒకసారి ఒంట్లో బాగుండదు. శశి వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు అందరినీ, ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని చెప్తాడు. అదేవిధంగా తనకున్న రెండో ఫ్యామిలీ గురించి కూడా చెప్తాడు. వాళ్ళను కూడా ఇంటికి తీసుకురమ్మంటాడు. దానికి శశి సరే అని వాళ్ళ నాన్న రెండో భార్య అయిన రుక్మిణి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆమె కొడుకును చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తన తమ్ముడైన జగదీషు, అజయ్ ఒకేలాగా సేమ్గా ఉంటారు. శశి అయితే రుక్మిణిని తన కొడుకైన అజయ్ను ఇంటికి తీసుకుని వెళ్తాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ చెల్లికి అంతగా ఇష్టం ఉండదు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి. జగదీషు, అజయ్లు ఒకేలా ఉండడం వల్ల వాళ్ళిద్దరినీ ఒకేలా చూపిస్తారు. అంటే ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు బయటికి వెళ్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి బయటికైతే తిరగరు. ఒకరోజు పిల్లలందరూ భరత్తో ఆడుకుంటూ అక్కడ చెట్టు కింద పెట్టినప్పుడు కొబ్బరికాయ గిలబడి భరత్ అయితే చనిపోతాడు. ఆయన చనిపోయేటప్పుడు రుక్మిణికి తన కొడుకుకి ఎవరూ లేరని, తను మాత్రమే ఉన్నారని చెప్తాడు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమంటాడు. తన నాన్నకి రెండో పిల్ల అయినట్లు ఊరిలో వాళ్ళందరికీ తెలిసి ఊరిలో వాళ్ళందరూ ఎక్కిరిస్తారు. కానీ శశి వాళ్ళ ఇంట్లో మొదటి భార్య, రెండో భార్య, పిల్లలు అందరూ కలిసిపోతారు. చాలా హ్యాపీగా ఉంటారు. భరత్కు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి రుక్మిణి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అంటే వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్తాడు. తనకు వచ్చిన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి ఒక ఇల్లు అయితే కొంటాడు. వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది అయితే శశి వాళ్ళ అమ్మను చూసి చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ మనకి గోవిందరాజులు అనే వ్యక్తి అయితే కనపడతాడు. ఇక్కడ గోవిందరాజులు అనే వ్యక్తి తన ఫ్రెండు హాస్పిటల్కి కంగారుగా వెళ్ళి తన ఫ్రెండ్ అయిన సత్యాతో మరో ఇద్దరు ఫ్రెండ్స్తో ఇలా చెప్తాడు. మీరు న్యూస్ చూడలేదా? మోహన్ దాసు ₹1,50,00,000 అడుగుతున్నట్టు చెప్తాడు. మీరిద్దరూ కలిసి 25 లక్షల చొప్పునైనా నాకు ఇవ్వమని చెప్తాడు. మిగిలిన డబ్బులు నేనైతే అరేంజ్ చేస్తానంటాడు. ఆ తర్వాత ఇక్కడ శశి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు స్వాతి అతను భర్త అయిన వినయ్తో ఇలా మాట్లాడుతుంది. వినయ్, మీ అన్నయ్య శశి లేడా అని అడుగుతాడు. దానికి పిన్ని వాళ్ళకి పైన ఉన్న పోర్షన్లోని ఇల్లు అద్దెకి ఇవ్వడానికని మాట్లాడడానికి వెళ్ళాడని చెప్తుంది. మనకి ఉన్న సమస్యలు ఎవరూ పట్టించుకోరు, డబ్బులు కట్టకపోతే వాళ్ళు నన్ను జాబ్లో జాయిన్ చేసుకోరని చెప్తాడు. తర్వాత సీను గోవింద్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గోవింద్ అయితే రుక్మిణి వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించడానికని వీళ్ళందరూ ఎవరని అడుగుతాడు. వీళ్ళందరూ నా భర్త యొక్క బంధువులని చెప్తుంది. అదే టైంలో జ్యూస్ తీసుకువచ్చిన కళను చూసి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అంటాడు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటాడు. చెప్పడం మంచిదేనా వీళ్ళ ఎదురుగుండా అని అడుగుతాడు. దానికి రుక్మిణి పర్వాలేదన్నయ్య చెప్పండి అంటుంది. మేమందరం గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు భరత్ మరియు మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి జీతాలు సరిపోక లంచం తీసుకోవాలి అనుకునేవాళ్ళం. కానీ అప్పుడు చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. అందుకని మేమందరం కలిసి ఒక గుడిని అయితే కట్టించాం. మాకు కావలసిన డబ్బులంతా హుండీలో వేయమని చెప్పేవాళ్ళం. ఆ గుడిలో వాళ్ళందరూ మేనేజ్ చేసి మేమైతే ఆ డబ్బులు తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ గుడి విషయాలన్నీ తెలుసుకుని 2 కోట్లు ఇమ్మని అడుగుతున్నాడు. లేదంటే మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తానని చెప్తున్నాడు. ఇక భరత్ అయితే చనిపోయాడు కాబట్టి ఇదంతా మా తలకైతే చుట్టుకుందని చెప్తాడు. డబ్బులు రెడీ చేయడం కష్టం కాబట్టి నా దగ్గర అయితే ఒక ఐడియా ఉందని చెప్తాడు. భరతే ఇదంతా చేశానని పోలీసుల దగ్గర చెప్తానని చెప్తాడు. కానీ రుక్మిణికి, శశికి ఇష్టం ఉండదు. భరత్కి చెడ్డ పేరు వస్తుందని. దానికి గోవిందు ఇదంతటికీ చేసింది భరతే కాబట్టి ఆ గుడికి దేవత నియమాలు అన్నీ కూడా భరతే పెట్టాడని చెప్తాడు. దానికి ఒక కథ కూడా చెప్తాడు. కథ ఏంటంటే రాముడు లంకకి వెళ్ళేటప్పుడు 3 రోడ్లలో ఒక జంక్షన్ ఉండేది. అక్కడ తనకి తెలియక పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆమెనైతే అడుగుతాడు. ఆవిడ దారి చూపించి రాముడు ఆకలితో ఉన్నాడని మజ్జిగ మిక్చరు అయితే ఇస్తుంది. దాంతో ఆయన సంతోషించి ఎండలో పనిచేస్తున్న ఆవిడికి ఒక ఇల్లునైతే వరంగా ఇస్తాడు.
అలా రాముడు దారి చూపించిన మోహినీశ్వరి ఇప్పుడు లక్షల మందికైతే మోహినేశ్వరి టెంపుల్గా గుడి కట్టించామని చెప్తాడు. ఈ కథ అంతా చెప్పింది భరతేనని, భరతే అందరినీ నమ్మించాడని చెప్తాడు. మీరు కానీ ఒప్పుకోకపోతే 75 లక్షలు ఇమ్మని అడుగుతాడు. మీరు ఎలాగో 3 రోజులు ఇక్కడే ఉంటారు, మీరందరూ కలిసి మాట్లాడుకొని నాకైతే చెప్పమని చెప్తాడు. శశికి డౌట్ వచ్చి వాళ్ళ అమ్మని వెళ్ళి అడుగుతాడు, నానమ్మ పేరు ఏంటని. దానికి మోహినేశ్వరి అంటుంది. దాంతో శశికైతే అర్థమవుతుంది ఇది వాళ్ళ నాన్న చేశాడు అని. 2 రోజుల తర్వాత గోవిందుడు ఉదయం లేచి తనకు కుక్కకి బిస్కెట్లు పెట్టి తన భార్యని కుక్క బిస్కెట్లు తీసుకురాలేదా అని అడుగుతాడు. దానికి వాళ్ళ ఆవిడ తీసుకురాలేదని చెప్తుంది. దానికి కిచెన్ రూమ్ అయితే లాక్ చేసి వెళ్ళిపోతాడు. గోవింద్కి ఒక బావమరిది అయితే ఉంటాడు. అతను గోవిందరాజుల భార్య తమ్ముడు, పేరు సుభాష్. డబ్బులు అడగడానికని తన మావయ్య వెనకతలే వెళ్తాడు. గోవిందరాజు శశి వాళ్ళ ఇంటి దగ్గర గేటు దగ్గర ఎదురుకుండా ఉన్నప్పుడు సుభాష్ వచ్చి డబ్బులు అడుగుతాడు. తను ఇంటికి వచ్చాక నేను ఇస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. అక్కడ నుండి గోవిందరాజు శశి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగుతాడు. అందరితో గొడవ పెట్టుకుంటాడు. తనకి ఇంకొక నిజం తెలుస్తుంది. అక్కడ ట్విన్స్ అంటే భరత్ యొక్క 2 భార్యలు గురించి అంతా అర్థమయ్యి ఇదంతా విషయం అంతా బయటకు చెప్తానంటాడు. అదే టైంలో శశి ఉండడు. గుడికి స్నానానికని వెళ్తాడు. గోవిందరాజుల్ని గట్టిగా పట్టుకుంటారు శశి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ, వాళ్ళ విషయం బయటికి తెలియకూడదని. అదే టైంలో ఒక అమ్మాయి అయితే వస్తుంది. శశి వాళ్ళ పిన్ని రుక్మిణి బయటికి వెళ్ళి అడుగుతుంది. ఆ అమ్మాయి తన ఎగ్జామ్కి వెళ్ళాలని కొద్దిగా డ్రెస్ కుట్టమని చెప్తుంది. దానికి ఆవిడ నాకు టైం లేదమ్మా, వంటింట్లో అని పని ఉందని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి నేనే డ్రెస్ కుట్టుకుంటానంటే అని చెప్తుంది. లోపల అందరూ ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుందని రుక్మిణి అయితే డ్రెస్ కుట్టిస్తుంది. తర్వాత గోవిందును బయటికి పంపిద్దాము అనుకుంటారు. కానీ అదే టైంలో కళ గోవింద్ మెడను గట్టిగా పట్టుకుని తిప్పడం వల్ల గోవింద్ అక్కడే చనిపోతాడు. తర్వాత పక్క గుడికి వెళ్ళిన శశి ఇంటికి వచ్చి మనం గోవిందుతో అయితే గొడవ పడకుండా నెమ్మదిగా మాట్లాడదాం అంటాడు. దానికి మిగిలిన వాళ్ళందరూ గోవింద్ చనిపోయిన విషయం చెప్తారు. అప్పుడు శశికి ఏం చెయ్యాలో తెలియదు. తర్వాత వాళ్ళ ఇంటి గేటు దగ్గరే సుభాష్ అయితే ఉంటాడు. వాళ్ళ మావయ్య ఉదయం నుంచి రాలేదని అడుగుతాడు. దానికి శశి మీ మావయ్య మా ఇంటికి కూడా రాలేదని చెప్తాడు. అదే సమయంలో వినయ్ అక్కడ ఉండగా వినయ్తో అంటాడు ఒక ట్రక్ కోటి పట్టుకురమ్మని. ఎందుకంటే గోవింద్ యొక్క శవాన్ని బయటికి తీసుకువెళ్తామని. అది అరటిగెలలతో పాటు కట్టి బయటికి తీసుకుని వెళ్దామని అనుకుంటాడు. కానీ అక్కడ ట్రక్కులన్నీ స్ట్రైక్లో ఉంటాయి. కానీ ఒక ట్రక్ అయితే దొరుకుతుంది. ఆ ట్రక్ పిలుచుకుని వెళ్తాడు. అరటిగెలలు ఉన్న సంచిలో వేసి ఒక సంచిలో మాత్రం డెడ్ బాడీని వేసి పెడతారు. కానీ అక్కడున్న డ్రైవరు అవన్నీ చెక్ చేసి లోడ్ ఎక్కిస్తానని చెప్తుంది. వాళ్ళందరూ వీళ్ళకి కనిపించకుండా డెడ్ బాడీ సంచినైతే మళ్ళీ తిరిగి లోపలికి తీసుకుని వెళ్తారు. తర్వాత వినయ్ ఒక్కడే అన్ని సంచుల్లో పట్టుకుని వెళ్తాడు. శశికి ఎలాగైనా డెడ్ బాడీని బయటికి పడేద్దామనుకుని స్కూటర్ మీద జగదీష్ను వెంట పెట్టుకుని వెళ్ళి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పడేయడానికి చూస్తాడు. కానీ వాళ్ళ వెనకతలే సుభాష్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఆ సంచిలో ఏముందని సుభాష్ అడుగుతాడు. దానికి శశి మా ఇంట్లో ఉన్న చెత్తను పడేయడానికి వచ్చామని చెప్తాడు. తర్వాత శశి సుభాష్ని తప్పించుకుని తిరిగి ఆ మూటతో ఇంటికి వస్తాడు. తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తారు. శవాన్ని బయటికి పడేయడానికి కూడా అవ్వదు. సుభాష్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ శశికైతే తన ఫ్రెండ్ అయిన సుభాష్ గుర్తుకు వస్తాడు. తనదు క్రిమినల్ బ్రెయిన్ కాబట్టి తనని తీసుకువచ్చి ఈ సమస్యకి పరిష్కారం అడుగుదామా అనుకుంటాడు అని తన ఫ్రెండ్ సుభాష్ని అయితే పిలుస్తాడు. ఇక్కడ శశి ఫ్రెండ్ సుభాష్ వాళ్ళ గోవింద్ యొక్క మేనల్లుడు సుభాషే కాబట్టి నేను శశి ఫ్రెండ్ను సుభాష్ కింద, గోవింద్
ఆ సుభాష్ని నేను సుబ్బు కింద పిలుస్తానండి. అలా ఇప్పుడైతే చిన్న సుభాష్ కంపల్సరీ తన మావయ్య కోసమైతే ఊరంతా పోస్టర్లు వెతికిస్తాను అని చెప్తాడు. ఊరంతా పోస్టర్స్ అయితే అతికిస్తాడు సుబ్బు. అదేవిధంగా పోస్ట్ బాక్స్లో అయితే ఒక కవర్ను కూడా వేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళగానే అక్కడ తన మావయ్య అయితే కనిపిస్తాడు. మావయ్య దగ్గరికి వెళ్ళి పలకరించగా అతను చచ్చిపోయిన శవమని తెలుస్తుంది. తర్వాత తనకి అర్థమవుతుంది ఇదంతా శశి వాళ్ళ ఫ్యామిలీ చేసినట్టు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇదంతా మీరు చేసి నా మీద వెయ్యొద్దని మనందరం కలిసి గోవిందనైతే డెడ్ బాడీని డిస్పోజ్ చేద్దామని చెప్తారు. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. అప్పుడే సుభాష్ కూడా తను పోలీస్ స్టేషన్కి పంపించిన కవర్ గురించి కూడా చెప్తాడు. కానీ అందరూ కలిసి డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలో అర్థం కాదు. అప్పుడు కళ ఒక ఐడియా అయితే ఇస్తుంది. అక్కడే మటన్ కొట్టుకు వెళ్ళి శశి, సుభాష్ ఇద్దరూ వెళ్ళి అడుగుతారు కోడిలాగా మనిషిని కూడా కట్ చేయమని. దానికి ఫస్ట్ అయితే ఆ మటన్ కొట్టు అతను ఒప్పుకోడు. తర్వాత తనని ఏదోలా ఒప్పించి శవాన్ని అయితే ముక్కల కింద చేసి బ్యాగ్లో వేస్తారు. అలా అందరూ చెరో ఒక బ్యాగ్ను తీసుకుని వెళ్ళి ఒకరు వాటిని డిస్పోజ్ చేస్తారు. తర్వాత అయితే అక్కడికి పోలీస్ ఎస్ఐ అయితే వస్తాడు. ఎంక్వైరీ పేరుతో తను సుబ్బు ఒక ఇంటిని మరియు శశి వాళ్ళ ఇంటిని అంతా సర్చ్ చేస్తారు. అప్పుడు ఎస్ఐకి అర్థమవుతుంది ట్విన్స్ ఇద్దరు ఉన్నారని. అప్పుడు శశి ఎస్ఐను పక్కకు తీసుకుని వెళ్ళి గుడి గురించి అంతా చెప్తాడు. ఎస్ఐ గుడిలో ఉన్న గుడిని దగ్గరకు వెళ్ళి చూడగా తను కూడా లోపలికి వెళ్దాము అనుకుంటాడు. కానీ పంచి కట్టుకునే వెళ్ళాలని చెప్తారు. ఆ తర్వాత ఎస్ఐకి అర్థమవుతుంది గుడిలో జరుగుతుంది అంతా. తర్వాత ఎస్ఐ గుడి గురించి ఆలోచించకుండా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళకైతే ఈ విషయం జనాలకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని గోవింద్ యొక్క ఫ్రెండ్స్ను కూడా తను తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వినయ్ అయితే తన జాబ్ కోసమని డబ్బులు అడుగుతూ ఉంటాడు. అప్పుడే అది వింటున్న శశికి అర్థమవుతుంది. మరుసటి రోజు భరత్ యొక్క కార్యం అంతా చేసి శశి వినయ్కి కొంత డబ్బునైతే ఇస్తాడు కట్టమని. ఆ డబ్బు అయితే గోవిందరాజులతో తన ఫ్రెండ్స్ నుంచి తీసుకున్న డబ్బు హుండీలో అయితే ఉంటుంది. శశి, సుభాష్ ఇద్దరూ కలిసి ఆ రోజు రాత్రి హుండీనైతే ఓపెన్ చేసి గుడిలోని ఆ డబ్బునైతే ఇద్దరు తీసుకుంటారు. అదే డబ్బు ఇచ్చి వినయ్తో జాబ్ కట్టమని చెప్తాడు. ఇక్కడితో అయితే కథ సమాప్తం అయ్యింది.